శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. పితృపక్షములు అంటే ఏమిటి, మరియు ఈ పితృపక్షాలు మనకి ఎందుకు వచ్చినాయి అనేది మహాభారతంలో ఉన్నటువంటి ఒక సంఘటన ఆధారంగా మనము తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. అయితే కర్ణుడు ఎప్పుడైతే మహాభారత యుద్ధంలో మరణిస్తాడో, మరణించిన తర్వాత అతను చేసినటువంటి దాన ధర్మాలకు అతను కర్ణుడు అనేది దానానికి మరొక పేరుగా మనము మహాభారతంలో చూస్తాం. అతను స్వర్గానికి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే అతను స్వర్గానికి వెళ్తాడో అక్కడ అతనికి అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. అయితే బంగారము, వెండి, వజ్రాలు, వైడూర్యాలు రకరకాలైనవి అతని ముందు ఉంటాయి. కానీ ఆహారము తినడానికి, ఆహారము మంచినీళ్ళు మాత్రం అతనికి ఉండవు. అయితే అతను అడుగుతాడు అక్కడ స్వర్గంలో ఉన్నటువంటి వాళ్ళని, నేను నా ఆజన్మాంతము అడిగిన వారికి లేదనకుండా నేను దానాలు ధర్మాలు చేశాను. మరి ఇక్కడికి నేను వచ్చిన తర్వాత నాకు బంగారం, వెండి తప్ప ఆకలి దప్పిక వేసినప్పుడు నాకు సరైనటువంటి పదార్థాలు ఎందుకు లేవని అంటే వాళ్ళు చెప్తారు, మీరు ఆజన్మాంతము దానం చేసినటువంటిది బంగారము, వెండి, వజ్రాలు, వైడూర్యాలు రకరకాలైన దానం చేస్తారు తప్ప మీరు ఆహారం కానీ నీరు కానీ ఎవరికి దానం చేసినట్టుగా లేదు. అందుకనే మీరు ఏదైతే దానం చేశారో మీకు ఇక్కడ అదే ఉంది అనేది విషయాన్ని వాళ్ళు అక్కడ వెల్లడించడము జరుగుతుంది. అయితే మనము చేసిన పుణ్య ఫలితాలు, పాప ఫలితాలు అనేవి మన వెంబడి వస్తూ ఉంటాయి. అతను ఎలాంటి ఆహార పదార్థాలు కానీ ద్రవ పదార్థాలు కానీ ఎవరికి ఇచ్చినట్టుగా లేదు. అందుకే అతనికి స్వర్గంలో అక్కడ లేదు. అయితే అతను అక్కడ ఉన్నటువంటి యమధర్మరాజు గారిని బతిమిలాడి మరి నాకు కావలసినటువంటి వాటిని తెచ్చుకుంటాను అని అతనికి చెప్పడం మూలాన అతన్ని ఒక 15 రోజుల పాటు తిరిగి మళ్ళీ భూమిపైకి పంపించడము జరుగుతుంది. సో దాని తర్వాత అతను చేసిన దాన ధర్మాల వల్ల మళ్ళీ అతను మహాలయ అమావాస్య ఎప్పుడైతే ఉంటుందో ఆ మహాలయ అమావాస్య నాడు అతను తిరిగి వెళ్ళిన తర్వాత అక్కడ ద్వారాలను మూసివేయడము జరుగుతుంది. అయితే ఇదే రకంగా మనము మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారు మరణించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వారు ప్రతి సంవత్సరము దాన్ని సంపాదించుకోవాల్సిన అవసరము ఉంటుంది. అదే ఈ పితృపక్షాలు మొదలైన మొదటి రోజు నుంచి మహాలయ అమావాస్య అనే ఈ అమావాస్య తిథి వరకు వాళ్ళు తిరిగి భూమిపైకి రావడం అనేది జరుగుతుంది. అందుకనే వీటిని మనం పితృపక్షాలుగా తీసుకుంటాం. అయితే చాలామంది జాతకాలలో మనం చూస్తూ ఉంటాము పితృదోషాలు ఉంటూ ఉంటాయి. అంటే పితృదోషాలు అనేవి ఏంటివి అంటే వీరు పూర్వీకులని మర్చిపోవడం, అంటే పూర్వీకులకు సంబంధించిన ఎలాంటి వారికి సంబంధించిన సంస్కారాలు చేయకపోవడం, ఆ సంస్కారాలు చేయకపోవడం వల్ల పూర్వీకులు ఆగ్రహించడం వల్ల మనకు ఈ యొక్క పితృదోషాలు అనేవి కలుగుతూ ఉంటాయి. అయితే మనకు పురాణాల ప్రకారంగా అమావాస్య రోజు 12 గంటలకి మన ఇంటికి, మధ్యాహ్నం 12 గంటలకి మన ఇంటికి పితృదేవతలు రావడం అనేది జరుగుతుంది. అయితే ఆ రకంగా వారు ఎప్పుడైతే వచ్చారో మనము ఏదైనా చేయకపోవడం వల్ల ఆ టైంలో చేయడము, అదే సమయంలో చేయడము, లేదా వారికి సరైనటువంటి ఆరోగ్యం కానీ ఏదైనా కానీ మనం వారికి ఇవ్వకపోవడం వలన వారి యొక్క ఆత్మ అనేది క్షోభకు గురవుతుంది. అంటే మనము సంపాదించిన దీనిపైన, పూర్వీకుల ఆస్తి పైన, ఇంకో దానిపైన మనము నివసిస్తూ ఉంటాం. వారు సంపాదించిన ఇంట్లో కానీ లేదా వారు సంపాదించిన ఆస్తి పైన కానీ మనం చేస్తూ ఉంటాము. మనము సంపాదించిన దీనిపైన వీరు ఇంత హక్కుగా వీరు జీవిస్తూ ఉన్నారు, మరియు మనకు కావాల్సినటువంటి అవసరాల గురించి వీరు ఎందుకు ఆలోచించడం లేదు అని వారి యొక్క ఆగ్రహానికి మనం గురి కావడం జరుగుతుంది. అందుకనే మనకేం జరుగుతుంది అంటే మనకు తెలియకుండానే అప్పటి వరకు అయిపోతుందన్న పని ఆగిపోవడం, లేదా ఏదైనా శుభకార్యంలో ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ఆ శుభకార్యాలు ఆగిపోవడము, లేదా రకరకాలైనటువంటి జబ్బులు పీడిస్తూ ఉండడం, రకరకాల విషయాలు జరుగుతూ ఉంటాయి. అంటే పితృ దోషాలకి మనం జాతక ప్రకారంగా చూసుకుంటే ఇంకా చాలా ఉంటున్నాయి. అయితే ఈ మహాలయ అమావాస్య అనేది చాలా పెద్ద రోజు. ఎందుకంటే ఈ పెద్దలకి అక్కడ ఉన్నటువంటి ద్వారాలు మూసివేయబడే రోజు కాబట్టి మనము ఈ మహాలయ అమావాస్య నాడు మనము పితృల దేవతలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా, ఇప్పుడు మనకు తెలియదు ఎవరైతే చనిపోయారు మన పితృదేవతలకి, మనము వారు ఏ డేట్ చనిపోయారు, ఏ నెల చనిపోయారు మనకు తెలియదు. అలాంటి వారందరూ కూడా ఈ మహాలయ అమావాస్య నాడు ఏదైతే ఉందో ఆ అమావాస్య నాడు పితృదేవతలందరినీ తలుచుకొని వారికి మీ శక్తి మేరకు, అంటే మీకు వీలైనంత వరకు వాటిని
పెద్దలకు చేయాల్సిన సంస్కారాలన్నీ కనుక చేసినట్లయితే, ప్రతి సంవత్సరం మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ యొక్క పితృదోషాలు అనేవి తొలగిపోయి మీ ఇంట్లో మంచి సుఖ సంతోషాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే కొంతమంది మనకు ఎప్పుడైతే ఈ అమావాస్య రోజు ఉందో మీరు కొన్ని నువ్వులను తీసుకొని, అదే అమావాస్య రోజు మేము చెప్పినట్టుగా 12 గంటల ఆ టైంలో నువ్వులను చేతిలో తీసుకొని కొన్ని నీళ్ళతో ఆ నువ్వులను వదిలేసినట్లయితే పితృదేవతలు శాంతించే అవకాశాలు చాలా ఉంటాయి. పితృదోషాలు తొలగేటటువంటి అవకాశాలు ఉంటాయి.